శాంతి. ఈరోజు మనం ఈ మాసం యొక్క పత్రపుష్పంలో ఉన్నటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాది గారి క్లాసు వినబోతున్నాము. వారి యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు, వచనాలు ఇప్పుడు విందాము. ఈ క్లాస్ని దాది గారు 11/11/2008 అంటే నవంబర్ 11వ తేదీ 2008వ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించారు. ఈ క్లాస్ యొక్క శీర్షిక क्षमा भाव के बिना शिक्षा रोब का रूप ले लेती है, इसलिए शुभ भावना संपन्न संकल्प करो, स्वमान में रहो और सबको सम्मान दो. क्षमा भाव के बिना शिक्षा रोब का रूप ले लेती है. క్షమాభావం లేకుండా ఏదైనా శిక్షణనిచ్చినట్లయితే అది ఆవేశం యొక్క రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి శుభభావన సంపన్నమైనటువంటి సంకల్పాలను చేయండి, స్వమానంలో ఉండండి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. हम सभी बाबा के लवलीन बच्चे सदा बाबा के लव में, प्यार में खोए हुए हैं. यह परमात्मा प्यार कोटों में कोई को प्राप्त होता है, क्योंकि हम डायरेक्ट बाबा की पहली रचना है. దాది అంటున్నారు, మనందరము బాబా యొక్క లవలీనమైనటువంటి పిల్లలు, సదా బాబా ప్రేమలో మునిగిపోయి ఉంటాము. ఉన్నారా మునిగిపోయి బాబా యొక్క ప్రేమలో? ఈ పరమాత్మ ప్రేమ కోట్లల్లో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనము డైరెక్ట్ బాబా యొక్క మొదటి రచన ఉన్నాము. हमें सदा बाबा याद रहता है, बाबा के बिना तो संसार ही नहीं है. మనకి డైరెక్ట్ బాబానే గుర్తుంటారు. బాబా లేకుండా మన ప్రపంచమే లేదు. ఫిర్ హే సూక్ష్మ వతన్ ఔర్ మూల్ వతన్. మొదట బాబా, ఆ తర్వాత సూక్ష్మవతనము మరియు మూలవతనము. उसका भी हम सब ने अनुभव किया है, सिर्फ सुना व समझा नहीं है, अनुभवी मूर्त बन गए हैं. వాటి గురించి కూడా మనము అనుభవి మూర్తులుగా అయ్యాము. సూక్ష్మవతనము మరియు మూలవతనంలో ఉన్నటువంటి బాబా. ఎందుకు అనంటే కేవలం వినడం మాత్రమే కాదు, లేదు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మనం అనుభవి మూర్తులు కూడా ఆ విషయాల గురించి. बाबा के लव में लीन होने से कितनी मीठी प्यारी लाइफ का अनुभव होता है. బాబా యొక్క ప్రేమలో లీనం అవ్వటం వల్ల మన యొక్క జీవితం ఎంత మధురంగా, ఎంత ప్రియంగా అవుతుంది. बाबा हम बच्चों को कहते हैं, तुम मेरे बच्चे बेफिक्र बादशाह हो, क्योंकि हमारी जिम्मेवारी लेने वाला भगवान है. బాబా మన పిల్లలందరికీ ఏమంటారంటే, మీరు నా పిల్లలు బేఫికర్ బాద్షాహ్, నిశ్చింత చక్రవర్తులు ఉన్నారు. ఎందుకు అంటే మీ యొక్క జిమ్మేవారి, మీ బాధ్యత తీసుకునేటువంటి వారు భగవంతుడు. కాబట్టి నిశ్చింత చక్రవర్తులు. अगर हमने मन से अपने जीवन की जिम्मेवारी बाबा को दे दी, तो भगवान से बड़ा और कोई है क्या. దాది అడుగుతున్నారు, ఒకవేళ మనం మనస్పూర్వకంగా మన జీవితం యొక్క బాధ్యతని బాబాకి ఇచ్చేసాము అంటే, మరి భగవంతుడి కంటే పెద్దవారు లేదు గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారా? लेकिन यह ज़रूर देखना है कि सचमुच हमने अपने जीवन की जिम्मेवारी बाबा को दी है. కానీ మనం సత్యంగా చూసుకోవాలి, నిజంగా మనస్పూర్వకంగా నేను నా జీవితం యొక్క బాధ్యతని బాబాకి ఇచ్చానా అనేది చూసుకోవాలి. या कभी बाबा को दी है, कभी थोड़ी जो भी सांसारिक बातें होती है उनमें भी बुद्धि जाती है. మరి సత్యంగా పూర్తిగా బాబాకి ఇచ్చేసానా, లేదు కొద్దిగా ఎప్పుడైనా ప్రాపంచిక విషయాలు వాటిపైన కూడా బుద్ధి వెళ్తుందా? हमारे सामने माया ही पेपर लेने वाली है. जब बाबा को जिम्मेवारी दे दी तो उसके आगे माया कुछ नहीं कर सकती. మన ఎదురుగా ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా మాయనే మన యొక్క పరీక్ష తీసుకునేది ఉంది. ఎప్పుడైతే బాబాకి మన యొక్క బాధ్యత ఇచ్చేసామో ఆ సమయంలో ఇక మాయ మనల్ని ఏం చేయజాలదు.
तो बाबा को जिम्मेवारी दी है या कभी कभी मैपन आ जाता है. కాబట్టి బాబాకి బాధ్యతని ఇచ్చేసారా, లేక ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను చేశాను నాది అనేటువంటిది కూడా వస్తుందా? లేదు బాబాకి బాధ్యత ఇచ్చారా? मैं और मेरापन यह दो बातें ही इस ईश्वरीय जीवन में संपन्न बनने में विघ्न रूप बनती है. నేను మరియు నాది ఈ రెండు విషయాలు ఈశ్వరీయ జీవితంలో సంపన్నంగా కావటంలో విఘ్న రూపంగా అవుతాయి. ఈ రెండు విషయాలు నేను మరియు నాది అనే విషయాలు. हद का मैपन या मेरापन यह बाबा से दूर कर देता है. హద్దు యొక్క నేను మరియు నాది అనేటువంటి విషయాలు బాబా నుండి మనల్ని దూరం చేసేస్తాయి. जब आप कहते हो बाबा मेरे से कंबाइंड है तो कंबाइंड अलग हो ही नहीं सकता. ఎప్పుడైతే మీరు చెప్తారో బాబా నేను కంబైన్డ్గా ఉన్నాము అని, మరి బాబా కంబైన్డ్గా ఉంటే వేరు అవ్వగలుగుతారా బాబా మన నుండి? जिसके साथ सर्वशक्तिवान कंबाइंड हो उसके आगे माया की हिम्मत ही कैसे होगी. ఎవరి ఎదురుగా అయితే సర్వశక్తివంతుడు కంబైన్డ్గా ఉంటారో వారెదురుగా మాయాకి ధైర్యమే ఉండదు దగ్గరికి రావడానికి. సర్వశక్తివంతుడు కంబైన్డ్గా ఉన్నట్లయితే మాయకి ఎక్కడ ధైర్యం వస్తుంది మన ఎదురుగా రావడానికి? शुरू में बाबा कहता था बच्ची इतना मास्टर सर्वशक्तिवान बनो जो माया दूर से ही भाग जाए. మొదట్లో బాబా చెప్పేవారట, పిల్లలు మీరెంత సర్వశక్తివంతుడిగా అవ్వండి, మాస్టర్ సర్వశక్తివంతుడిగా అవ్వండి అంటే మాయ మీ నుండి దూరంగా పరిగెత్తిపోవాలి, అంత మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండిని. दूर से माया को भगाने के लिए कंबाइंड की स्मृति में रहे. దూరం నుండినే మాయని మన దగ్గర నుంచి తొలగించటానికి కోసము కంబైండ్ యొక్క స్మృతిలో ఉండాలి. కై कहते हैं हम कंबाइंड तो है परंतु समय पर उससे सहयोग नहीं लेते हैं. అప్పుడప్పుడు అంటారనమాట కొద్దిమంది, బాబా అయితే నాకు కంబైండ్గా ఉన్నారు, కానీ ఏ సమయంలో బాబాతో మనం సహయోగాన్ని తీసుకోవాలో, సహాయాన్ని పొందాలో ఆ సమయంలో సహాయాన్ని పొందట్లేదు. మరి कोई को भी जब वॉर करना होता है तो पहले वह अकेला करता है फिर वॉर करता है. हम कंबाइंड से अलग होवे ही क्यों. ఎవరైనా ఎప్పుడైనా యుద్ధం చేయాలని అనుకుంటారనుకోండి, ఎవరిపైనైనా యుద్ధం చేసేప్పుడు ఫస్ట్ స్ట్రాటజీ ఏం అప్లై చేస్తారు అని అంటే ఆ వ్యక్తిని ఒంటరిగా చేసేస్తారు, లేదు ఆ రాజ్యాన్ని ఒంటరిగా చేస్తారు, పక్కన వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని కట్ చేసేస్తారు కదా. మరి అలాగే మాయ కూడా మనల్ని ఒంటరిగా చేసి ఆ తర్వాత మనపైన యుద్ధం చేస్తుంది. కాబట్టి దాది అంటున్నారు, మనం ఒంటరిగా ఎందుకు అవ్వాలి, బాబాని కంబైన్డ్గా పెట్టుకోవడం నుంచి బయటికి ఎందుకు రావాలి. हम युद्ध करें फिर माया जीत बने उसमें भी हम टाइम क्यों खराब करें. మనం యుద్ధం చేసి మాయాజీతిగా అవ్వటంలో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి. యుద్ధం చేయడానికి మనం దానికోసం స్కోపే ఇవ్వకూడదు కదా, ఆస్కారమే ఇవ్వకూడదు. అంతేకాని యుద్ధం చేసి ఆ తర్వాత మాయాజీతిగా అవ్వడం అంటే టైం వేస్ట్ చేసినట్టు. अगर किसी को बार बार बीमारी आती है तो भले हम दवाई से बीमारी ख़त्म करें, लेकिन बार बार बीमारी आने से कमज़ोरी तो आ ही जाती है. దాది అంటున్నారు, ఎవరికైనా పదే పదే ఏదైనా రోగం వస్తుందనుకోండి, మరి ఆ సమయంలో మీరు మందిస్తారు, ఆ తర్వాత రోగాన్ని దూరం చేస్తారు. కానీ పదే పదే ఆ రోగం వస్తుంది అని అంటే దూరం చేసే కంటే ముందే ఆ వ్యక్తి బలహీనంగా అయితే అయిపోతాడు కదా. రావడము మళ్ళీ బాగా చేసుకోవడము దీనికి టైం పడుతుంది అండ్ అది వీక్నెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి రావడానికి ఛాన్స్ ఇవ్వకపోతే కదా. బాబాకి ఆశయ పూర్ణ करने वाले कौन. हम बच्चे ही हैं. हम बाबा की आशाओं का दीपक हैं. మరి బాబా యొక్క ఆశలని పూర్తి చేసేవారెవరు? మనమే పిల్లలు. మనం బాబా యొక్క ఆశా దీపాలు ఉన్నాము. బాబా की आश हम बच्चों के प्रति क्या है.
बाबा कहते हैं मेरे समान बनो, ऐसे नहीं मेरे समान थोड़ा थोड़ा तो बनो, नहीं मेरे समान पूरा बनो। మరి బాబా అంటారు, బాబా యొక్క ఆశా దీపాలు మీరు, పిల్లలపైన తండ్రి యొక్క ఆశ ఉంది. బాబా ఇంకేమంటారు అంటే నా సమానంగా కండి అని అంటారు. ఇలా అయితే బాబా ఎప్పుడు చెప్పరు కదా, నా సమానంగా కొద్దిగా అవ్వండి చాలు అని అన్నారు. నా సమానంగా పూర్తిగా సంపన్నంగా కండి అని అంటారు. आजकल तो बाबा ने विशेष कहा है कि मैं एक एक बच्चे को राजा बच्चा बनाता हूँ. ఈ రోజుల్లో అయితే బాబా ఇంకా ఏమంటారు అని అంటే నా యొక్క ఒక్కొక్క సంతానాన్ని నేను రాజా పిల్లలుగా చూడాలనుకుంటున్నాను అంటారు. స్వరాజ్య అధికారి బనాతా హూ, రాజా పిల్లలుగా చూడాలనుకుంటారు. మరి అలాగే బాబా స్వరాజ్య అధికారులుగా తయారు చేస్తారు. తో హమ్ అప్నే ఆప్సే పూఛే హమ్ రాజా బచ్చే హే, क्योंकि राजा माना जिसमें कंट्रोलिंग पावर रूलिंग पावर हो. కాబట్టి మనల్ని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను రాజా పిల్లవాడిగా ఉన్నానా, రాజా బచ్చాగా ఉన్నానా? మరి రాజా బచ్చా అంటే ఎలా ఉంటారు అంటే ఎవరిలో అయితే కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉంటుందో, నియంత్రణ శక్తి పరిపాలనా శక్తి ఎవరిలో ఉంటుందో వారినే రాజులు అని అంటారు. पहले हम पूछे कि हमारा मन के ऊपर कंट्रोल है. కాబట్టి మొదట మనం ప్రశ్నించుకోవాలి, నా మనస్సు పైన నాకు కంట్రోల్ ఉందా, నియంత్రణ ఉందా? क्योंकि मन जीते जगत जीत कहा जाता है. जो भी फीलिंग आती है तो पहले मन में फील होता है, तो मन का राजा बने हैं. మరి బాబా ఏమంటారు అంటే కంట్రోల్ మనస్సు పైన ఉందా అనేది చూసుకోండి. ఎందుకు అంటే మనస్సు పైన విజయాన్ని సాధించిన వారు విశ్వం పైన విజయాన్ని పొందుతారని అంటారు. ఎందుకంటే మొట్టమొదట ఏదైతే ఫీలింగ్ వస్తుందో అది ఎక్కడి నుంచి ఫీల్ అవుతామో, మనస్సులోనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి మనస్సు యొక్క రాజులుగా అయ్యారా, మనస్సు పైన మీకు నియంత్రణ ఉందా? सदा ही मन के राजा बनकर रही, लिंक जुटा रही. इसके लिए बाबा ने बहुत अच्छी ड्रिल सुनाई है. మరి మనసుకి రాజులుగా కావడము అంటే బాబాతో లింక్ సదా ఏర్పరచుకొని ఉండటానికి కోసం బాబా చాలా మంచి డ్రిల్ని వినిపించారు. बाबा की मुरली में सदा शब्द यूज होता है. कभी कभी शब्द तो ब्राह्मण जीवन की डिक्शनरी में है ही नहीं. బాబా యొక్క మురళిల్లో ఎప్పుడు సదా ఎల్లప్పుడూ అనేటువంటి శబ్దమే ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు అనే శబ్దము బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలో నిఘంటువులో లేనే లేదు. हम भी अपने से पूछे, हम जो भी कर्म करते हैं, जो बाबा कहते हैं सदा लिंक जुटी रहे, ऐसे नहीं टूटे फिर हम जोड़े. మరి మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఏవైతే పనులు చేస్తూ ఉన్నానో, కర్మలు చేస్తూ ఉన్నానో, ఆ కర్మల ద్వారా బాబాతో ఏదైతే సంబంధం ఉందో అది ఎప్పుడు జోడింపబడి ఉందా, లేదు అది తెగిపోతూ ఉంది, నేను మళ్ళీ జోడించాల్సి వస్తుంది, ఇలా ఉందా, నేను ఎలాంటి కర్మలు చేస్తున్నాను, ఎలా ఉన్నాను అనేటువంటిది చూసుకోవాలి. దుబారా జోడనే సే ఫరక్ తో పడతా హై నా, तो मन हमारा ऑर्डर में चलता है. మరి ఒకసారి తెగిపోయింది మళ్ళీ జోడించటము, మళ్ళీ తెగిపోతుంది మళ్ళీ జోడించటము, దీంట్లో చాలా తేడా అయితే వచ్చేస్తుంది కదా. జోడించారు కానీ పదే పదే తెగిపోతూ జోడిస్తూ ఉంటే అది బలహీనమైపోతుంది కదా. కాబట్టి మన మనస్సు మన యొక్క ఆజ్ఞ పైన నడుస్తుందా అనేది చూసుకోవాలి. बाबा मन बुद्धि संस्कार की कचहरी लगाता था, क्योंकि कई बार सूक्ष्म संकल्प इतने चेक करने में तो सूक्ष्म चेकिंग चाहिए कि सारा दिन मन का मालिक बन के मन को चलाया. మరి బాబా అయితే మనస్సు బుద్ధి సంస్కారాల యొక్క కచేరీ అంటే దర్బార్ని ఏర్పాటు చేసేవారు. ఎందుకంటే చాలాసార్లు సూక్ష్మమైన సంకల్పాలు ఇట్లా చెక్ చేసుకోవడంలో సూక్ష్మ చెకింగ్ అనేటువంటిది కావాలి. కాబట్టి మొత్తం రోజంతట్లో మనస్సుకి అధికారులుగా అయ్యి మనస్సుని నడిపించామా అనేది చూసుకోవాలి. हम सबका लक्ष्य है कि संपूर्ण बाप समान बनना ही है. మనందరి లక్ష్యం ఏంటి? సంపూర్ణంగా
బాబా సమానంగా కావాలని. तो यह चेकिंग ज़रूरी है कि मन बुद्धि संस्कार सब कंट्रोल में हो. కాబట్టి ఈ చెకింగ్ చాలా అవసరము. మనస్సు బుద్ధి సంస్కారాలు మన యొక్క ఆర్డర్ పైన మన యొక్క కంట్రోల్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి. हाथ पाँव तो स्थूल कर्म करता निमित्त है, लेकिन कभी संस्कार टक्कर में आ जाते हैं. बुद्धि भी कभी हाँ के बजाय ना की तरफ चली जाती है. మరి చేతులు కాళ్ళు అయితే కదులుతూ ఉంటాయి, అవి స్థూలమైన పనులకు అవి నిమిత్తంగా ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు సంస్కారాల ఘర్షణ, సంస్కారాల యొక్క టక్కర్ అనేటువంటిది వచ్చేస్తుంది. బుద్ధి కూడా అప్పుడప్పుడు హా అని చెప్పడానికి బదులు ఎస్ చేస్తాను ఉంటాను అనే దానికి బదులు నా అనేటువంటి వైపు, చేయలేను కాదు కూడదు ఇలాంటి వైపు వెళ్ళిపోతుంది. यह चेकिंग जितनी अपनी कर सकते हैं दूसरा नहीं कर सकता है. మరి ఈ చెక్కింగ్ ఎంతైతే బుద్ధిని మనం చెక్ చేసుకోగలుగుతామో ఇంకా వేరే వాళ్ళు చేసుకోలేరు. हम कहेंगे अभी हमने आधा घंटा योग किया, तो आधा घंटा योग किया या बीच बीच में युद्ध किया. మరి మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, నేను ఇప్పుడు అరగంట యోగం చేశాను అని. మరి అరగంట యోగం చేశారా, లేదు బుద్ధి యుద్ధం వైపు వెళ్ళిందా? యోగం చేస్తుందా లేదు యుద్ధం చేస్తుందా? आधा घंटा आप योग में थे या नहीं यह आप ही जान सकते हो. అరగంట మీరు యోగంలో ఉన్నారా లేదా అనేటువంటిది మీరే తెలుసుకోగలరు. तो सारा दिन हम यह चेकिंग करेंगे तो चेंज होंगे. కాబట్టి రోజంతా మనం చెక్ చేసుకోవాలి, నా మనస్సు బుద్ధి ఎలా వెళ్తుంది, నేను చెప్పిన వైపు వెళ్తున్నాయా అనేటువంటిది. ఎప్పుడైతే చెకింగ్ చేసుకుంటామో అప్పుడే చేంజ్ పరివర్తన కూడా చేయగలము. సిర్ఫ్ చెకింగ్ కరేంగే తో దిల్ షికస్త్ హో జాయేంగే. కేవలం చెకింగ్ ఒకటి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనసు చాలా అల్జడ్లోకి వచ్చేస్తుంది, దిగజారిపోతారు, మనసు చిన్నబుచ్చుకుంటారు. ఎందుకు అని అంటే, అయ్యో నేను మార్చుకోలేకపోతున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను అనేది తెలిస్తే మరి మనసు చిన్నబుచ్చుకుంటారు. బాబా చాహతా హే కి హమ్ అప్నే స్వమాన్ మే రహే. చెకింగ్ కావాలి, చేంజ్ కూడా కావాలి. మరి బాబా కూడా మన పిల్లల్ని ఏమనుకుంటారంటే, మన పిల్లలు స్వమానంలో ఉండాలి, ఎప్పుడు కూడా మనసుని చిన్నపుచ్చుకోకూడదు, ఎప్పుడు స్వమానంలో ఉండాలి అని భావిస్తారు. साथ में हम संगठन में रहते हैं, गांव गांव में हमारा घर है, इतने बड़े परिवार के हम हैं. దాంతో పాటు మనం సంఘటనలో కూడా ఉంటాము, పల్లె పల్లెలో కూడా మన ఇల్లు ఉన్నాయి. అంటే బాబా ఇళ్ళు పల్లె పల్లెలో కూడా ఉన్నాయి. కాబట్టి ఎంత పెద్ద పరివారంలో ఉన్నాం మనము. देखो हम झाड़ के चित्र में बीज के साथ बैठे हैं, तो पूर्वज हो गए ना, पूज्य भी है पूर्वज भी है. ఇంకా దాది అంటున్నారు చూడండి, మనం కల్పవృక్ష చిత్రంలో ఎక్కడ కూర్చున్నాము, బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు, బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు బీజంతో పాటు అంటే వేర్ల భాగంలో కూర్చున్నారు. అంటే మనము పూర్వజులు ఉన్నాము మరియు పూజ్యులు కూడా ఉన్నాము. పూర్వజులు మరియు పూజ్యులు. విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక్ హే. అంటే మనము విశ్వ కళ్యాణకారులు, విశ్వ పరివర్తకులు. జహాన్ కే నూర్ బాబాకి ఆంఖోం కే తారే హే. అంటే మనం విశ్వానికే ఒక వెలుగునిచ్చేటువంటి వారము. జహాన్ కే నూర్ బాబా యొక్క కళ్ళల్లో కను పాపలం మనము. బాబా సమయ ప్రతి సమయ కిత్నే స్వమాన్ దేతే హే. మనం విశ్వానికి వెలుగునిచ్చే వాళ్ళము, బాబా కళ్ళల్లో నక్షత్రాలము, లేదు వెలుగు ఇచ్చేవారము. ఇవి ఎంత పెద్ద పెద్ద స్వమానాలు ఇచ్చారు బాబా. अमृत वेले हम बाबा से शक्ति लेकर अगर सारे दिन का स्वमान और टाइम टेबल सेट करें कि आज सारा दिन इस स्वमान के अनुभव में रहेंगे. అమృత వేళ నుండి బాబా యొక్క శక్తి తీసుకుని ఒకవేళ పూర్తి రోజంతటికి స్వమానము మరియు టైం టేబుల్ సెట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ రోజంతా నేను ఈ స్వమానాన్ని అనుభవం చేస్తూ ఉంటాను అనేది మనము తీసుకోవాలి. अगर रोज़ एक स्वमान भी याद करे और सारा दिन उसी स्वमान में स्थित रहने का अभ्यास करे तो बहुत मज़ा आएगा. ఒకవేళ రోజు నేను స్వమానాన్ని తీసుకుని స్వమానం యొక్క స్మృతిలో ఉంటూ మొత్తం రోజంతా అదే స్వమానం యొక్క స్థితిలో ఉండే అభ్యాసాన్ని చేసినాను అనుకోండి, చాలా మజా వస్తుంది అంటున్నారు.
संगठन में रहने के लिए दूसरा शब्द है सबको सम्मान दो. ఒకటైతే స్వమానంలో ఉండాలి, రెండోది సంఘటనలో మనం అందరితో బాగా ఉండాలి అంటే గౌరవాన్ని ఇవ్వాలి. ఇది రెండో విషయం. స్వమాన్ సమ్మాన్, స్వమానంలో ఉండటము మరియు అందరికీ సమ్మాన్ అంటే గౌరవాన్ని ఇవ్వాలి. స్వమాన్ మే రహో ఔర్ సమ్మాన్ దో, స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. संगठन में चलना और सफल होना, उसके लिए सबको सम्मान दो, क्योंकि संगठन में भिन्न भिन्न संस्कार तो होंगे ही. సంఘటనలో నడవటము మరియు సఫలం చేసుకోవడము, దానికోసమైతే అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే సంఘటనలో భిన్న భిన్నమైనటువంటి సంస్కారాలు అయితే ఉండనే ఉంటాయి. సభీ ఏక్ నంబర్తో నహీ హోంగే, అందరూ ఒకే నెంబర్లో అయితే ఉండరు కదా. మాలా మే 108వ నంబర్ భీ తో హేనా, మాలలో 1వ నంబరు ఉంది మరియు 108వ నంబర్ కూడా ఉంది కదా. బాబానే సభీకి ఖాత్రీతో బరాబర్కి, బాబా అయితే అందరి గౌరవాన్ని సరిగ్గా చేశారు. ఫిర్ భీ 108వ నంబర్ క్యో బనే, బాబా గౌరవించటము, చదువు నేర్పించటము, పాలన ఇవ్వడము అంతా ఒకటేగా చేశారు. కానీ ఒకరు 1వ నెంబర్గా ఉన్నారు, ఒకళ్ళు 108వ నెంబర్లుగా ఎలా అయ్యారు. यह हर एक का पुरुषार्थ अपना अपना है. कुछ भी हो, संगठन में एक दो को सम्मान दो और सम्मान लो. మరి ప్రతి ఒక్కరి పురుషార్థం వాళ్ళదే ఉంది. దాని ఆధారంగా వాళ్ళ యొక్క నంబర్ అనేటువంటిది నిశ్చయింపబడుతుంది. ఏది జరిగినా కానీ సంఘటనలో పరస్పరం ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి. जैसे रास्ते में कोई गिर गया है तो आप क्या उसे गिरे हुए व्यक्ति को लात मारेंगे या सहारा देकर उठाएंगे. చూడండి, దారిలో ఎవరైనా వెళ్తూ పడిపోయారనుకోండి, మరి అలాంటి వ్యక్తిని మీరు తన్నేసి ఇంకా పడిపోయేలాగా చేస్తారా, లేదు వాళ్ళని లేపి పైనకు నిలబెడతారా. మర్యాద తో యహీ హై నా కి ఉసే సహారా దో ఖడా కరో. అసలు మర్యాద ఏంటి అనంటే, నియమం ఏంటి అనంటే పడిపోయిన వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళని లేపి నిలబెట్టండి. तो मानो ब्राह्मण परिवार में कोई संस्कारवश गिर गया है तो हमारा काम क्या है. మరి అలాగే ఈ బ్రాహ్మణ ప్రపంచంలో కూడా ఎవరైనా పడిపోయారనుకోండి, వాళ్ళ సంస్కారాల వశమయ్యి వాళ్ళు పడిపోయారు, అలాంటి కర్మలు జరిగాయి, లేదు అలా మనసులో నుంచి దిగజారిపోయారు అందరి దగ్గర నుంచి, మరి వాళ్ళ మనం ఏం చేయాలి వాళ్ళకి. ఉస్కో సహారా దేనా, సహారా క్యా దేంగే, శుభ భావన శుభకామన, వారికి మనం సహాయాన్ని ఇవ్వడము, చేయూతనివ్వడము, అది మన పని. మరి చేయూత ఇవ్వడము అని అంటే ఏం చేస్తాము, శుభ భావన శుభకామన ఉంచాలి. భలే ఓ నహీ దేవే मैं तो दूँ, సంఘటన में सम्मान देना है. భలే వాళ్ళు ఇవ్వకపోవచ్చు మనకి సహాయము, కానీ నేనైతే ఇవ్వాలి, నేనైతే వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకోవాలి. భలే ఓ నహీ దేవే मैं तो दूँ, సంఘటన में सम्मान देना है. సంఘటనలో పరస్పరం గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం మాత్రం గౌరవాన్ని ఇవ్వాలి. साथ साथ परिवार में सबके प्रति यही इच्छा रहती है कि यह सुधर जाए. దాంతోపాటు పరివారంలో ఇదే మనసులో ఉంటుంది, వాళ్ళు కూడా మారిపోవాలి అనేటువంటి విషయం. इसको कोई ऐसी शिक्षा दे जो यह अपने को ठीक कर लेवे. వీళ్ళకి ఎవరైనా ఇంత మంచి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళు బాగా అయిపోవాలి అనేటువంటి విధంగా మనకు అనిపిస్తుంది. లేకిన్ శిక్షా भी अगर क्षमा भाव के बिना होगी तो शिक्षा रोब का रूप ले लेती है. మరి శిక్షణ ఇవ్వాలి, కానీ శిక్షణ ఇచ్చేప్పుడు మనం ఒకవేళ క్షమాభావనతో ఇవ్వలేదనుకోండి, అప్పుడు అది ఆవేశం యొక్క రూపము, అహంకారం యొక్క రూపాన్ని ధరిస్తుంది. రోబ్ భీ క్రోధ్ కా హీ అంశ, ఆవేశం కూడా క్రోధం యొక్క అంశమే. मम्मा हमेशा कहती थी कि मुझे बाबा ने काम दिया है कि आपको इन अलग अलग डाल डालियों को इकट्ठा करके एक चंदन की डाली बनानी है. మరి మా అమ్మ ఎప్పుడూ చెప్పేటువంటి వారు అనమాట, నాకు బాబా పని ఇచ్చారు,
ఏం పని? నీవేం చేయాలి అని అంటే ఈ రకరకాలైనటువంటి మొగ్గలు, రెక్కలు, మరి కొమ్మలు ఇవన్నిటినీ ఒకటి చేసి చందనం యొక్క వృక్షము, చందనం యొక్క కొమ్మలాగా తయారు చేయి అంటే అందరినీ కలుపు, అందరినీ దగ్గరికి చెయ్యి అనేటువంటి కార్యం ఇచ్చారు అని మా అమ్మ చెప్పేవారు. హంబి మాస్టర్ ప్యార్ కే సాగర్ హే. మరి మనం కూడా బాబా సమానంగా, శివబాబా ప్రేమ సాగరుడు, మనం మాస్టర్ ప్రేమ సాగర్లో ఉన్నాము. तो मास्टर ज्ञान के सागर, प्रेम के सागर हमारा स्वरूप होना चाहिए. तो शिक्षा भले दो लेकिन क्षमा का स्वरूप हो. కాబట్టి మనం కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లము, ప్రేమ సాగర్లము. మన యొక్క స్వరూపం కూడా అలా ఉండాలి. శిక్షణ తప్పకుండా ఇవ్వండి, కానీ క్షమా స్వరూపంగా కూడా కండి. క్షమా స్వరూపంలో ఉంటూ శిక్షణ ఇచ్చినట్లయితే ఆ శిక్షణ చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. లేదంటే ఆవేశం యొక్క రూపం అనేది తయారవుతుంది. यह हमको चेक करना है कि हम स्वमान में रहते हैं. अपने मन का भी टाइम टेबल बनाओ. మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనం స్వమానంలో ఉన్నామా అనేటువంటిది చూసుకోవాలి. మనసు యొక్క టైం టేబుల్ కూడా తయారు చేయాలి. कि स्वमान में रहना है, मनसा से क्या सेवा करना है, कर्मणा क्या करना है, संगठन में स्नेह से कैसे चलना है, एक दो से कैसे गुण उठाना है. यह सारा मन का टाइम टेबल रोज़ सुबह अपना बनाना चाहिए. మరి రోజంతా మనసు యొక్క టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలి? తాతే చెప్తున్నారు, నేను ఏ స్వమానంలో ఉండాలి, మనస్సు ద్వారా ఏం సేవ చేయాలి, కర్మణలో ఏం తీసుకొని రావాలి, సంఘటనలో స్నేహంగా ఎలా నడవాలి, ఒకరికొకరితో అంటే ఒకరి నుండి నేను ఎలా గుణాలని తీసుకోవాలి. ఇదంతా మనస్సు యొక్క టైం టేబుల్ రోజు ఉదయము మనది మనము తయారు చేసుకోవాలి. मन का टाइम टेबल बनाने से आपकी चेकिंग बहुत अच्छी हो जाएगी. మనస్సుకి టైం టేబుల్ తయారు చేయడం వల్ల మీ చెకింగ్ చాలా బాగా ఉంటుంది. ఏ సమయంలో ఎలా ఉండాలి, కర్మల్లోకి వచ్చినప్పుడు ఎలా, యోగం యొక్క స్థితిలో ఎలా ఉండాలి, మన యొక్క చింతన ఏ విధంగా ఉండాలి, ఇలా చెకింగ్ చేసుకుని టైం టేబుల్ చేసుకుంటే తప్పకుండా మంచిగా పురుషార్థం అవుతుంది. मन का मालिक बनने के बिना कभी भी ऊंच पद नहीं पा सकते. మనస్సు యొక్క మాలికలుగా కాకుండా ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేము. जो स्व का मालिक नहीं बन सकता है वो विश्व का मालिक कैसे बनेगा. ఎవరైతే స్వయానికి అధికారులుగా కారో వారు విశ్వ అధికారులుగా ఎలా కాగలుగుతారు. పహలే స్వరాజ్య ఫిర్ విశ్వరాజ్య. కాబట్టి మొదట స్వరాజ్యము, ఆ తర్వాత విశ్వరాజ్యము. यह ज्ञान एक दर्पण है. इस दर्पण में अपना मुख आप ही देखो. జ్ఞానం అనేటువంటిది ఒక దర్పణము, అద్దం లాంటిది. ఈ అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకోండి. अचानक के खेल तो शुरू हो गए हैं ना, आती में जाना बाकी है. संसार के समाचार सुनो तो क्या हो रहा है. దాది అంటున్నారు, ఈ అకస్మాత్తుగా జరిగేటువంటి ఆట మొదలైపోయింది. అవునా, అకస్మాత్తుగా జరిగే పాత్ర మొదలైపోయింది. ఇంకా అతిలోకి వెళ్ళడం బాకీ ఉంది. ఇప్పుడైతే అతిలోకి కూడా వెళ్ళిపోయింది. ఇది 2008లో చెప్పిన క్లాస్ కాబట్టి దాది ఆ సమయంలో అలా చెప్పారు. మరి ప్రపంచం యొక్క సమాచారాన్ని విన్నట్లయితే మీకు తెలుస్తుంది ప్రపంచము ఎలా వెళ్తోంది అని. जो बाबा ने कहा है वो होना शुरू हो गया है. ఏదైతే బాబా చెప్పారో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని అది మొదలైపోయింది. हमारी स्पीड भी वही है या नहीं, अभी तो उड़ने का समय आ गया है. దాది అంటున్నారు, మన స్పీడ్ అలా ఉందా? ప్రపంచంలో ఏ విధంగా అయితే ఆపదలు విపత్తులు జరుగుతున్నాయో అంతే స్పీడ్గా మన పురుషార్థం అనేది ఉందా? మరి ఇప్పుడు ఎలాంటి స్పీడ్ కావాలి అని అంటే ఎగిరి వెళ్ళే అట్లాంటి స్పీడ్ ఉండాలి. నడిచే స్పీడ్, పరిగెత్తే స్పీడ్ కాదు, ఎగిరే అటువంటి స్పీడ్. బాబా ने अभी चलने को कैंसिल कर दिया है, उड़ेंगे तब जब बेफिक्र बादशाह होंगे. బాబా ఇప్పుడు నడవడం క్యాన్సిల్ చేసేసారు, ఎగరటం గురించి చెప్తున్నారు.
మరి బాబా మనల్ని ఎగరమంటున్నారు. ఎగరాలి అని అంటే ఎప్పుడు ఎగరగలుగుతాము? ఎప్పుడైతే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటామో అప్పుడే ఎగరగలము. जो करना है सो अब करना है, चाहे तन से, चाहे मन से, चाहे धन से. ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యాలి. తనువు ద్వారా కానివ్వండి, మనస్సు ద్వారా కానివ్వండి, ధనం ద్వారా కానివ్వండి, ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యాలి. అగర్ బేఫికర్ బాద్షా బన్కర్ रहना है तो कोई हद का संकल्प ना हो. మనం నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఉండాలి అని అంటే ఎలాంటి హద్దు సంకల్పాలు ఉండకూడదు. बाबा में पूरा फेथ हो. अरे हम अच्छे हैं, अच्छे रहेंगे और अच्छा होगा. మరి ఎలా ఉండాలి? మేము చాలా బాగా ఉన్నాము, చాలా మంచిగా ఉన్నాము, మంచిగానే ఉంటాము, ఇంకా మంచిగానే అవుతాము ఫ్యూచర్లో కూడా. ఇతనా నిశ్చయ పక్కా హోనా చాహియే. ఇంత నిశ్చయం పక్కాగా ఉండాలి. हमारा साथी कौन है? अथी भी हो जाए तो भी साक्षी होकर देखना है. మన జతగాడి ఎవరు? ఫ్రెండ్ ఎవరు? కంపానియన్ ఎవరు? మరి ఏదైనా విషయంలో చాలా అతి జరిగింది, అప్పుడు కూడా మీరు సాక్షిగా అయ్యే చూస్తూ ఉండండి. ఎంత గొప్ప గమ్యం ఇది. ఏదైనా విషయం యొక్క అనర్థం జరుగుతోంది, అతి జరుగుతోంది, కానీ అక్కడ కూడా మీరు సాక్షిగా అయ్యి చూడండి. హమారే సాత్ బాబా హే. మన తోడు ఎవరున్నారు? బాబా ఉన్నారు. यह बाबा का निश्चय हमें निश्चिंत बनाएगा. బాబా ఉన్నారు అనేటువంటి ఈ నిశ్చయం ఏదైతే ఉందో అది మనల్ని నిశ్చింతలుగా తయారు చేస్తుంది. ये कर लो, यह बचा लो, यह आना माना संशय बुद्धि, और संशय बुद्धि విజయంతి हो नहीं सकता. ఇది చేసేస్తానులే, ఇది నేను దాచిపెడతాను, ఇది అంటే వేస్ట్గా అవుతూ ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను, ఇలా రావడము అని అంటే సంశయ బుద్ధిగా కావడము. మరి సంశయ బుద్ధి అంటే విజయంతిగా ఎలా కాగలుగుతారు? సంశయ బుద్ధి వినశ్యంతి కదా. हमारा बाबा से प्यार है, हम बाबा के प्यार में खोए हुए हैं. మనకి బాబాతో చాలా ప్రేమ ఉంది, మరియు బాబా యొక్క ప్రేమలో మనము ఇమిడిపోయాము. निश्चय बुद्धि कभी भी हार खा नहीं सकते, బాబా के गले का हार बनेंगे. నిశ్చయ బుద్ధులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు మాయతో ఓటమిని పొందరు, ఓటమిని పొందరు. మరి వారు ఎలా ఉంటారు? బాబా యొక్క గలే కా హార్, ఓటమి మరియు మాల, ఈ రెండిటికి ఒకే శబ్దమే హిందీలో. మరి బాబా తోడు ఉండేవారు, నిశ్చయ బుద్ధిగా ఉండేవారు ఎప్పుడు మాయతో ఓటమి పొందరు, మరి బాబా యొక్క మెడలో హారంగా అవుతారు. తో నిశ్చయమే రహో, కంబైన్డ్ రహో. కాబట్టి నిశ్చయంతో ఉండండి, కంబైన్డ్గా ఉండండి. కోయి భీ సంకల్ప నహీ కరో, బాబా హమారే సాథ్ హే, హమారా బాల్ భీ బాంకా నహీ హో సక్తా. మరి ఎప్పుడు కంబైన్డ్గా ఉండండి, ఏ సంకల్పం రాకూడదు. బాబా నాకు తోడు ఉన్నారు, నా వెంట్రుకను కూడా ఎవరు లాగలేరు, అంత దృఢమైన నిశ్చయం బాబా పైన ఉండాలి. తో సభీ నిశ్చయ బుద్ధి విజయంతి హేనా. కాబట్టి అందరూ నిశ్చయ బుద్ధి విజయంతిగా ఉన్నారు కదా. హమ్ హీ విజయీ బనేంగే, ఇతనా ఉమంగ్ ఉత్సాహ और ఖుషీ హోనీ చాహియే. మేమే విజయులుగా అవుతాము, ఇంత ఉమంగ ఉత్సాహము మరియు సంతోషం ఉండాలి. बाबा के निश्चय में सब हुआ ही पड़ा है, इतने निश्चिंत. బాబా పైన నిశ్చయం ఎప్పుడైతే ఉందో అన్నీ జరిగే ఉన్నాయి, నేనేం చేయాల్సిన అవసరం లేదు, అంతా నిశ్చింతగా ఉండండి. బాబా యొక్క నిశ్చయంలో నిశ్చింత అనేటువంటిది వస్తుంది. అచ్చా, ఇది ఈరోజు గుల్జార్ దాది గారి క్లాసు. మరి ఈ రెండు విషయాలు, స్వమానంలో ఉండటము, సమ్మానాన్ని ఇవ్వడము. మరి ఎవరికైనా శిక్షణ స్వరూపంగా ఉండి శిక్షణనివ్వండి, కానీ దాంతోపాటు దయా స్వరూపాన్ని కూడా ధారణ చేయండి. లేదు అంటే అది ఆవేశం యొక్క రూపాన్ని దాలుస్తుంది అని ఎంతో చక్కటి శిక్షణని రోజు దాది గారు ఇచ్చారు. మరి యొక్క శిక్షణ పైన ఈ వారం అంతా మనం మన యొక్క కృషిని లేదు మన యొక్క పురుషార్థాన్ని ఉంచుతాము. నెక్స్ట్ వీక్ ఇంకో క్లాస్ని విందాము. అచ్చా, ఓం శాంతి.